మా బావకి ఎర్రకోకంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేళ్ళమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు చిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. ముస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసింది? మళ్ళీ చిరచిరపాకింది. కసకస వణికాను. ఆకి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కితకితలెట్టింది. చికమక పడ్డాను. పోకురిలేసి పరిగెత్తాను. తోటరిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికైతే ఎక్కడికొచ్చి కాలు ఎల్లు సట్టేసిందయ్యో. మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు? ఆ బావ సంగతి ఏంటో చెప్పు. పుష్కరాల జాతరలో రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో పవర్ చూసి పొరుగులాడను. మాయదారి కావయ్యో మర్చిపోలేదోరయో సెట్టుకు వచ్చి గిరగిర నవ్వాడు. సంచిలో నుంచి ఓ పాము తీశాడో వాయించి ఆడించి చూడాడో. మిరమిర మైగంగం ఎందు మరైతే ఆ రోజు పావు చూసి నువ్వు భయపడ్డా? మళ్ళీ ఆ రోజు భయపడింది పావు చూసి కదా నువ్వే. మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా? తర్వాత ఏమైంది? రూప గారు చక్కగా కరుణ గారు చెప్పినట్టే చేశారు. పండు పండు కొరికేసుకుంటావేందా? వద్దులే. నెక్స్ట్ సాంగ్ రెడీమా? పండు గారు, మేడం నందు గారు అండ్ పప్పి గారు రండి మేడం. అయ్యా ఆ పాట పెట్టిన ఆయన నువ్వు